విశాఖ ఉక్కులో ఎంతో కాలంగా పనిచేస్తున్న స్థానిక కాంట్రాక్టు కార్మికుల్ని తొలగించిన యాజమాన్యం ఆ స్థానంలో యూపీ రాష్ట్రం నుంచి కార్మికుల్ని దిగుమతి చేసుకుంది. దీంతో స్థానిక కార్మికుల్లో కలకలం రేపింది. యూపీ నుంచి వచ్చిన కార్మికులతో యాజమాన్యం బుధవారం సేఫ్టీ నిర్వహించింది. ఇప్పటికే స్థానికులైన 5,000 మంది కార్మికులను తొలగించిన విషయం తెలిసిందే. విశాఖ ఉక్కును నష్టాల ఊబి నుంచి బయటపెట్టడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా కాంట్రాక్టు కార్మికులను తొలగించినట్టు కూటమి నాయకులు పదే పదే చెబుతున్నారు. పల్లా శ్రీనివాస్ మొదలుకొని ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వరకు ఈ మాటే చెబుతున్నారు. ఇక్కడి స్థానికుల్ని మోసగించే మాటలు చెబుతున్నారు. ఇప్పుడు స్థానికుల స్థానాల్లో యూపీ కార్మికుల్ని దించడంతో కార్మికులు అసలు విషయాన్ని తెలుసుకున్నారు. కూటమి నాయకులు మాయమాటలు చెబుతున్నారని అర్థం చేసుకున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడంలో భాగంగానే యూపీ నుంచి కార్మికుల్ని పెద్ద ఎత్తున తీసుకువచ్చారన్న విషయం కార్మికులకు అర్థమైంది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. कंपनी से आया? कौन सा कंपनी से आया? अभी सेफ्टी कौन सा कंपनी है? पता नहीं, वो मालिक जानते हैं। कंपनी जानता नहीं है, फिर सेफ्टी में आ गया। तेरा उम्र कितना है रे बाबू? मेरा 19 साल। 19 साल। आधार कार्ड है? आधार कार्ड जमा, सब जमा कर लिया। आप सर, आप? ताराचंद। साइड साइड। यार कौन सा कंपनी से आया? कौन सा कंपनी? तेलुगु हिंदी? हम हिंदी। कौन सा कंपनी से आया? ताराचंद कंपनी। ताराचंद पुराना वाला कि नया वाला? पहले ड्राइविंग करता था। हाँ, बीसी कंपनी का नाम बीसी है। अरे कंपनी का नाम पता नहीं है, आ गया सेफ्टी में। हाँ? आप कौन सा कंपनी पे है? साहू टेक्निकल सर्विस। आप नया सेफ्टी में आ रहा है? ठीक। వీళ్ళందరూ యూపీ నుంచి సేఫ్టీకి వచ్చిన వాళ్ళండి. ఇది వయసు 18 కూడా లేదు, 18 నెలలైన డ్యూటీలు ఇస్తారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ పనులు ఉన్నాయి లేవా? స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులు తీసుకోవాలి. స్టీల్ యాజమాన్యం మండి వైఖరి, స్టీల్ యాజమాన్యం మండి వైఖరి. ఏదైతే మొన్న 5వ నెలన కాంట్రాక్ట్ కార్మికుల హక్కులపై కాంట్రాక్ట్ అఖిలపక్ష సంఘాల పిలుపు మేరకు మరి సమ్మె చేయడం జరిగింది. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంటు సమ్మె చేశారని ఒక వంకర బుద్ధితో ఒక 5,000 మందిని ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం జరిగింది. కానీ సమ్మె అనేది రికార్డెడ్గా లేబర్ కమిషనర్ గారికి 14 రోజుల ముందు ఒక నోటీస్ ఇచ్చి అన్ని సంఘాలని సమ్మె చేయడం జరిగింది. సమ్మెలు అంటే ఈరోజు ప్లాంట్లో ఈరోజు మొన్న మే నెలలో చేసింది ఒకటే కాదు, అనేక సంవత్సరాలు బట్టి ప్లాంట్ మొదలు అయినప్పటి నుండి సమ్మెలు అనేక చేస్తున్నాం. కానీ ఏ రోజు కూడా ఈ రకంగా తీసుకోలేదు. కానీ ఏదో మ్యాన్ పవర్ని తగ్గించాలని సాకుతో ఈ సమ్మెని ఉద్దేశించి చాలామందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని మరి ముఖ్యంగా నిర్వాసితులు కూడా తొలగించడం జరిగింది. ఇక్కడున్న మరో పెద్ద కుట్ర ఏంటంటే ఇదే సమ్మెట్లో సయ్యాట అన్నట్టు ఇక్కడ కార్మికులు తగ్గించాలనే ఉద్దేశంతో ఇక్కడున్న లోకల్ వాళ్ళని ఎవరైతే పెదగంటేడ, గంగవరం, అగనపూడి, వడ్లపూడి, కణిత కాలనీ ప్రాంతంలో ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా ఆధార్ కార్డు వీళ్ళందరి ద్వారా సేకరించి ఆధార్ కార్డు అడ్రస్ ప్రకారంగా ఈరోజు లోకల్ వాళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది. వాళ్ళు 25-30 సంవత్సరాల పాటు చేస్తున్న లోకల్ వాళ్ళని ఈ భూములు ఇచ్చిన ఇక్కడ ఉన్న ఏదైతే ఎంప్లాయ్మెంట్ సీనియర్ ద్వారా ఇలాంటి వాళ్ళ నిర్వాసితులందరినీ కూడా ఈరోజు తొలగించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం. ఈ విషయంపై గతంలో ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మేము చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కోసం 11,400 కోట్లు మంజూరు చేసింది, సంతోషం. కానీ దానికి స్టీల్ ప్లాంట్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డబ్బులు తీసుకొచ్చింది. కానీ తీసిన దాంట్లో ఈరోజు లోకల్ వాళ్ళందరినీ తీసేసింది అనమాట. ఈ విషయంపై మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా చాలా అధ్యయనం చేశారు. వాళ్ళకి కూడా తెలియలేదు. ఫస్ట్ ఎవరు బయట వాళ్ళు తీశారు, ఎక్కువ మ్యాన్ పవర్ అయింది, తగ్గించారని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు కూడా స్టడీ చేస్తే ఇక్కడున్న నిర్వాసితులు లోకల్ వాళ్ళందరినీ తీసేశారని చెప్పి మొన్న జిల్లా కలెక్టర్ గారినే స్వయంగా మేనేజ్మెంట్ దగ్గర పంపించి మాట్లాడారు.
త్వరలో పెట్టుకుంటూ ఈ రోజు పెట్టుకుంటాం ఆ రోజు పెట్టుకుంటాం అని మేనేజ్మెంట్ దొంగ నాటకాలు చెప్తుంది. కానీ ఈ రోజుకి కూడా ఒక పక్క 5,000 మందిని ఎంతో నైపుణ్యం ఉన్న కార్మికులు తీసేసి ఈరోజు జార్ఖండ్ నుండి బీహార్ నుండి ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చి రోజుకి కనీసం 100 నుండి 200 మందికి సేఫ్టీలు చేయడం జరుగుతుంది. అందుకని ఈరోజు మేము వచ్చి చూసాం. ఈరోజు సుమారు ఒక 170 మందికి సేఫ్టీ నిర్వహిస్తున్నారు. ఇందులో ఎవరు కూడా లోకల్ వాళ్ళు కాదు, అందరూ కూడా జార్ఖండ్ నుండి బీహార్ నుండి ఛత్తీస్గఢ్ నుండి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా. కానీ చాలా దుర్మార్గం. ఇప్పటికైనా తీసినట్టు వాళ్ళందరినీ కూడా లోకల్ వాళ్ళందరినీ పన్ను ఎక్కించాలి. అలాగే మరి ముఖ్యంగా ఈ భూములకి ఇచ్చిన నిర్వాసితులకి ఈ ప్లాంట్ తప్ప వేరే మార్గం లేదు. ఈ రోజుకి కూడా ఈ ప్లాంట్కి భూములు త్యాగం చేసి ఇంకో దగ్గరికి వెళ్ళి అలా ఏ విధంగా బతకగలం అని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా పనిలో పెట్టుకోవాలి. పెట్టుకోని పక్షంలో ఏ ఒక్కరికి ఎటువంటి ఆపద జరిగినా ఇక్కడ నిర్వాసితులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇక్కడ మేనేజ్మెంట్కి ఎవరికి ఏ ఆపాదన జరిగినా దీన్ని స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంటే బాధ్యత వహించవలసి వస్తుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాధ్యత వహించవలసి వస్తుందని చెప్తాం. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేశారని తీసేశారు. సమ్మె చేశారని ఒక తప్పు అంట. సమ్మె చేయడం అనేది రాత్రి ఒక రైట్ కింద తీసేశారు. మరి ఈరోజు కాపర్లు దొంగలు ఇచ్చారని చెప్పేసి స్టీల్ ప్లాంట్ వాళ్ళే చెప్పారు. కొన్ని లక్షలు విలువ చేసే కాపర్ని దొంగలించేసిన దొంగలు ఈ రోజు కూడా బయట పెట్టలేదు. మరి మిమ్మల్ని ఏమనుకోవాలి? వాళ్ళందరినీ ఎందుకు దాస్తున్నారు? వాళ్ళందరూ మీ చుట్టాలా? వాళ్ళ మీ బంధువులా? దొంగలందరూ మీ చుట్టాల కింద చూస్తున్నారా? దొంగలందరికీ మీరు సపోర్ట్ చేసి ఇక్కడున్న భూములు ఇచ్చిన నిర్వాసితులందరినీ బయట పెడతారా? ఇది ఎంతవరకు దుర్మార్గం? ఇది ఎంతవరకు అన్యాయం? దీన్ని ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ చిత్తశుద్ధి చూపించాలి. ఎవరైతే కాపర్ దొంగలించారో ఆ దొంగలందరినీ కూడా పేర్లు బయట పెట్టాలి. పెట్టకపోతే మేము ఊరుకునేది ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. దీన్ని ఎంతవరకైనా సరే తీసుకెళ్తాం. అవసరమైతే మేము ఎమ్మెల్యే గారిని కూడా మేము చెప్పున్నాం. ఏ ఒక్కరికైనా సరే ఎమ్మెల్యే గారిని కూడా ఈ గేటు ముందు తీసుకొచ్చి కూర్చుని పెట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పాం. ఆయన కూడా మా మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఏదైతే అన్నారో ఈ 2-3 రోజుల్లో కానీ తీసిన కార్మికులు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము రోజు వచ్చి సేఫ్టీలు అడ్డుకుంటాం. ఎవరికి ఏ ఆపద జరిగినా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్తో బాధ్యత వహించవలసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.